భూతం ట్యూబ్వెల్. ఈ కథ పూనాలోనిది. రేష్మి, నిఖిల్ భార్యాభర్తలు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇంకా పట్టణానికి దూరంగా ఫ్లాట్లు రెంట్కు ఉండేవాళ్ళం. ఓ గంటల తరబడి ప్రయాణం, పైగా ఫ్లాట్ రెంట్. దీనికంటే మనం పూణేలో ఇల్లు కొంటే మంచిది కదా, సేవింగ్స్ కూడా ఉన్నాయి. రేష్మి మాట విని నిఖిల్ ఇల్లు కొనడానికి నిర్ణయించుకుంటాడు. తాను తన స్నేహితుని సహాయంతో సదానంద అనే వ్యక్తిని కలుస్తాడు. అతను ఇల్లు అమ్మాలనుకుంటాడు. చూడండి ప్రభాత్, రోడ్డుపై చాలా పెద్ద ఇల్లు ఉంది. అది మా చిన్నాన్న ఇల్లు. వారికి సంతానం లేరు, అందుకే నాకు ఇచ్చేశారు. వారు చనిపోయారు. యుఎస్కి షిఫ్ట్ అవుతున్నాను, అందుకే అమ్ముతున్నాను. రేష్మి, నిఖిల్ ఇల్లు చూశారు. వాళ్ళకి చాలా నచ్చింది. మరి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. మరి సదానంద యుఎస్ వెళ్లిపోయాడు. రేష్మి, నిఖిల్ కొత్త ఇంట్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ డైలీ రొటీన్ కూడా బాగా ఉంది. ఒక రాత్రి రేష్మి, నిఖిల్ పడుకుని ఉంటారు. సడన్ గా ఒక శబ్దంతో రేష్మి మేలుకుంటుంది. శబ్దం చాలా భయానకమైంది. సదానంద, నేను నిన్ను వదలను. చప్పుడు వినగానే రేష్మి మంచం నుంచి లేచింది. మరి నడుస్తూ నడుస్తూ ఒక గది దగ్గరికి వచ్చి ఆగింది. ఆ గది తాళం తనంతట తానే విరిగిపోయింది. తలుపు కూడా అదే తెరుచుకుంది. ఇంకా రేష్మి గదిలోకి వచ్చింది. గది మధ్యలో ఒక పెద్ద బోర్వెల్ ఉంది. అందులో నుంచి విచిత్రంగా చప్పుళ్లు వస్తున్నాయి. సడన్ గా ఎవరో రేష్మి వీపు మీద చెయ్యి వేశారు. రేష్మి వెనక్కి చూసింది. అది నిఖిల్ నిలబడ్డాడు. రష్మి, ఇక్కడేం చేస్తున్నావు? నిఖిల్ చూపు బోర్వెల్ మీద పడగానే అతను ఆశ్చర్యపోయాడు. సదానంద మనకు ఎందుకో చెప్పలేదు. ఈ రూమ్ లో బోర్వెల్. నేను ఈ రూమ్ లో కరెక్ట్ గా చూడలేదు. రేష్మి మాట్లాడుతుంది. బోర్వెల్ అయితే మంచిదే, నీళ్ల బాధ తప్పింది. మరుసటి రోజు రేష్మి నిఖిల్తో పాటు జాబ్కి వెళ్ళింది. కానీ తన చేష్టలు మారిపోయాయి. లంచ్ బ్రేక్ లో ఎవ్వరికీ చెప్పకుండా కామ్గా ఇంటికి వచ్చేసింది. ఇంకా బోర్వెల్ ముందు వచ్చి నిలబడింది. నన్ను బయటకు తీయండి. రేష్మి బోర్వెల్ స్విచ్ ఆన్ చేస్తుంది. మరి ఇంకా గార్డెన్ కి వచ్చి చెట్లకి నీళ్లు పడుతుంది. నీళ్లతో గార్డెన్ అంతా చెడు వాసన వస్తుంది. అందరూ ముక్కు మూసుకుని బయటకు వచ్చారు. చెడు వాసన ఇంకా పెరిగిపోయింది. అందరూ చూస్తున్నారు. రేష్మి ఆ నీళ్లతో చెట్లకి నీళ్లు పడుతోంది. అందరూ అరుస్తూ రేష్మి దగ్గరికి వచ్చి, అరే, ఈ నీళ్లు చెడిపోయాయి, ఆగండి. అందరి మాటలు విని రేష్మి గట్టిగా నవ్వుతుంది. ఇంకా అవే నీళ్లతో అందరి మీద కొట్టసాగింది. చెడు నీళ్లు పడగానే అందరూ పారిపోతారు. సాయంత్రం కాగానే నిఖిల్ ఇంటికి వస్తాడు. అతను చూస్తాడు, గార్డెన్ లో అన్ని చెట్లు ఎండిపోతాయి. నిఖిల్ కు కోపం వస్తుంది. లోపల కిచెన్ లోకి వస్తాడు. అక్కడ రేష్మి వంట చేస్తుంది. ఏమవసరం ఉండి కాలనీ వాళ్ళతో అలా కోపంగా ప్రవర్తించావు? పిచ్చిదాను అని అంటున్నారు నిన్ను. ఏమవసరం ఉంది బోర్వెల్ స్టార్ట్ చేయడానికి? వంట అయ్యింది, కాళ్ళు చేతులు కడుక్కో. రష్మి మాటలు వింతగా ఉన్నాయి, మగవాళ్ళు మాట్లాడినట్లు. ఏమైంది రష్మి? మధ్యాహ్నం నుంచి ఆఫీస్ నుంచి వచ్చేసావు. నా ఒంట్లో బాగాలేదు. ఏమైంది నీ ఆరోగ్యానికి? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? అర్ధరాత్రి అయింది. నిఖిల్ పడుకున్నాడు. ఒక భయంకరమైన శబ్దంతో అతని నిద్ర మేలుకుంది. సదానంద, నేను వచ్చేశాను. నిఖిల్ భయపడ్డాడు. అతను చూశాడు, బెడ్ పై రష్మి లేదు. అప్పుడే అతని చూపు సీలింగ్ పై చూశాడు. ఇంకా బయలు కమ్ముకున్నాయి కళ్ళు. రేష్మి అక్కడ వేళ్లాడుతూ భయంకరమైన దెయ్యంలా మారిపోయింది. ఇంకా గట్టి గట్టిగా అరుస్తుంది. నేను వచ్చేసాను సదానంద్, నిన్ను చంపేస్తాను. ఇలా అని రేష్మి నిఖిల్ ఛాతీపై దూకుతుంది. ఇంకా నిఖిల్ పై దాడి చేస్తుంది. రష్మి, వదులు నువ్వు. ఏమైంది నీకు? రేష్మి ఆగకుండా నిఖిల్ పై దాడి చేస్తుంది. నిఖిల్ రేష్మిని కింద పడేసి పరిగెత్తుకుని బోర్వెల్ గదిలోకి వచ్చి దాక్కుంటాడు. ఇంకా నిఖిల్ ఫోన్ తీసి సదానంద్కి ఫోన్ చేశాడు. సదానంద, ఏం చేసావు నువ్వు? నా భార్య పిచ్చిదైపోయింది. మాటి మాటికి నీ పేరు తీస్తుంది. ఇంకా బోర్వెల్, ఇదంతా ఏం కథ? సదానంద నవ్వుతూ అన్నాడు. క్షమించు మిత్రమా. ఏమైందంటే మా చిన్నాన్న ఆస్తి కొట్టేయడానికి అతనిని చంపి బోర్వెల్లో పాతి పెట్టేశాను. చిన్నాన్న దయ్యం సతాయిస్తుంది. అందుకే ఇల్లు అమ్మి యుఎస్ కి షిఫ్ట్ అయిపోయా.
ఇప్పుడు ఎవ్వరూ నన్ను ఏమి చేయలేరు. ఇండియన్ పోలీస్ లేదా ఇండియన్ చిన్నాన్న దయ్యం. ఇలా అని సదానంద ఫోన్ కట్ చేశాడు. కానీ నిజం విని నిఖిల్ ఆశ్చర్యపోయాడు. అంటే చిన్నాన్న దయ్యం రష్మి మీద ఉంది, ఇంకా నన్ను సదానంద అనుకొని చంపాలనుకుంటుంది. అప్పుడే తలుపులు పగలగొట్టుకొని రేష్మి లోపలికి వస్తుంది. ఇంకా గట్టిగా అంటుంది, నా ఇల్లు నా ఆస్తి ఆక్రమించుకొని నన్ను బోర్వెల్లో పాతి పెట్టేసి నువ్వెక్కడ దాక్కున్నావు సదానంద్? నేను నిన్ను వదలను. చిన్నాన్న, నేను నిఖిల్ని, సదానందని కాదు. కానీ రేష్మి నిఖిల్ను ఏమీ చెప్పలేదు. నిఖిల్ని గట్టిగా పట్టుకుని బోర్వెల్ దగ్గరికి తీసుకుని వస్తుంది. ఇంకా తనతో పాటు నిఖిల్ని కూడా బోర్వెల్లోకి నెట్టేస్తుంది. అలా తనతో పాటు నిఖిల్ని కూడా చంపేసింది. మిద్దె పైన ఎవరో ఉన్నారు. ఈ భయంకరమైన కథ బేగంపురాది. బేగంపుర చిన్న ఊరు. ఊర్లో సర్కారు బ్యాంకు బ్రాంచ్ ఉంది. సుధీర్ భార్య దివ్య ఇంకా 7 సంవత్సరాల కూతురు మాయాతో కలిసి సిటీ నుంచి బేగంపుర షిఫ్ట్ అయ్యాడు. సుధీర్ బ్యాంక్ మేనేజర్. అతని పోస్టింగ్ బేగంపురాకు అయింది. బ్యాంకు వారు సుధీర్కు ఇల్లు ఇచ్చారు. అది చాలా నిశ్శబ్దంగా ఉన్న ఏరియాలో ఉంది. ఇల్లు అంతా చూశాక సుధీర్, దివ్య ఇంకా మాయా మిద్దెపైకి వెళ్లారు. ఎంత హాయిగా ఉంది కదా. అవును, మిద్దె కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ నువ్వు హాయిగా బట్టలు కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఆడుకోవచ్చు కూడా. మాయా మాటలు విని సుధీర్ ఇంకా దివ్య నవ్వుతున్నారు. మరుసటి రోజు సుధీర్ బ్యాంకుకు వెళ్లిపోయాడు. ఇక దివ్య ఇంట్లోని పనుల్లో బిజీగా ఉంది. మాయా టీవీ చూసి బోర్ కొట్టింది. తాను మిద్దెపైకి వచ్చింది. ఇంకా ఒక్కతే కూర్చొని బొమ్మలాడుకుంటోంది. మాయా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. అందులో మగ ఆడ బొమ్మలతో పాటు చిన్న గ్యాస్, చెంచా, అట్లకాడ అన్నీ ఉన్నాయి. బొమ్మల పెళ్లి అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఆడబొమ్మ మగబొమ్మ కొరకు భోజనం వండుతుంది. మగబొమ్మ నాన్నలాగా ఆఫీసుకి వెళ్తాడు. ఇంకా ఆడబొమ్మ అమ్మలాగా కిచెన్ చూసుకుంటుంది. అప్పుడే దివ్య మాయని పిలుస్తుంది. మాయా, ఎక్కడున్నావు? మాయా, భోజనం సిద్ధంగా ఉంది, తొందరగా రా. మాయా, మాయా, మాయా. నా బొమ్మ భోజనం రెడీగా ఉంది. మీరిద్దరూ తర్వాత తినండి. ముందు నేను తిని వస్తాను, ఓకే? అలా అని మాయా మిద్దెపై నుంచి కిందికి వస్తుంది. ఇటు సుధీర్ ఆఫీసులో కూర్చొని తన పని చేసుకుంటున్నాడు. నారాయణ, చెప్పండి సార్. పాత మేనేజర్ దగ్గర పెండింగ్లో ఉన్న ఫైల్స్ మొత్తం నా టేబుల్ పై పెట్టు. అలాగే ఇప్పుడే తీసుకొస్తాను సార్. కానీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడుగు. మీరు బ్యాంక్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు కదా సార్? అవును, కానీ ఎందుకు, ఏం జరిగింది? ఏమీ లేదు, నేను ఫైల్స్ తీసుకొస్తాను సార్. అటు భోజనం చేయగానే మాయా మిద్దెపైకి వెళ్తుంది. సడన్ గా తాను అరుస్తుంది, మమ్మీ, మమ్మీ, మమ్మీ. మాయా అరుపులు విని దివ్య గుండె ఆగిపోయింది. ఆమె పరిగెత్తుకుని పైకి వస్తుంది. ఏమైంది మాయా? నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది తల్లి? మమ్మీ, కిందకి చూడు. దివ్య కిందకి చూసింది. అయితే ఆమె కూడా భయపడింది. మాయా కట్టుకున్న బొమ్మల ఇల్లు ఎవరో ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఎవరైనా మిద్దెపైకి వచ్చారా? తెలీదు, నేనైతే కిందికి వచ్చాను. అప్పుడే సడన్ గా పసుపు రంగు కళ్ళ ఒక నల్ల పిల్లి మిద్దె గోడపై నుంచి మాయా ఇంకా దివ్యాని చూస్తుంది. మాయా భయపడిపోయింది. మమ్మీ, క్యాట్! ఓహో, అయితే మహారాణి వచ్చిందా దీన్నంతా చెడగొట్టడానికి? వెళ్ళు వెళ్ళు. పిల్లి పారిపోయింది. ఇక దివ్య మాయని తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. సార్, ఫైల్స్. నారాయణ, నాకు ఒక విషయం చెప్పు. ఇంతకు ముందు ఉన్న మేనేజర్, అతని పేరేంటి? రస్తోగి సార్. రస్తోగినా? అది సరే, అతను ఎలా చనిపోయాడు? సుధీర్ ప్రశ్న విని నారాయణ్ భయపడిపోయాడు. అయ్యో, ఏంటో చెప్పు. రస్తోగి తరువాత మిగతా మేనేజర్స్ అందరూ 4 రోజులకే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. ఎందుకు? అయినా కానీ నారాయణ్ ఏమీ మాట్లాడాడు. సరే, చెప్పాలనుకోకపోతే చెప్పకు. సాయంత్రం నాతో పాటు ఇంటికి రా. ఇల్లు కాస్త సదరాలి. వస్తావు కదా? అయ్యో, సమాధానమివ్వు. సాయంత్రం అయింది. మాయా కార్టూన్ చూస్తుంది.
దివ్య వాకిట్లో తులసి ముందు దీపం వెలిగిస్తుంది. సడన్ గా గాలి వచ్చింది. ఇక దీపం ఆరిపోయింది. సడన్ గా మిద్దెపై నుంచి తులసి పైన ఎవరిదో నల్లని నీడ పడింది. ఇదేంటి, మిద్దెపైన ఎవరో ఉన్నారనుకుంటా. దివ్య వెనక్కి తిరిగి మిద్దెపైకి చూసింది. అయితే ఒక నీడ పారిపోతూ కనిపించింది. ఎవరది? ఎవరున్నారు మిద్దెపైన? మాయా? మమ్మీ, నేను కార్టూన్ చూస్తున్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మమ్మీ. మాయ అయితే హాల్లో ఉంది. మరి నిజంగానే మిద్దెపైన ఎవరు ఉన్నారు? దివ్య మెట్లు ఎక్కి పైకి వచ్చింది. అయితే మిద్దెపైన ఎవ్వరూ లేరు. కాని ఉయ్యాల ఊగుతుంది. దానివల్ల ఆ చప్పుడు ఇరిటేట్ చేస్తుంది. టీపాయ్ పైన కాలుతున్న సిగరెట్ వదిలి వెళ్ళిపోయారు. సిగరెట్? సుధీర్ ఇంక రాలేదు కూడా. మరి సిగరెట్ ఎవరిది? అప్పుడే సడన్ గా కింద కిచెన్ లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. మమ్మీ! దివ్య పరిగెత్తుకుని కిందికి వచ్చింది. కిచెన్ లో పాలగిన్నె కింద పడి ఉంది. పాలన్నీ పడి ఉన్నాయి. అప్పుడే సుధీర్ కూడా నారాయణతో కలిసి అక్కడికి వచ్చాడు. ఏమైంది? పాలు పడిపోయాయి. పిల్లి పడేసి ఉండొచ్చు. దివ్య గిన్నె తీసుకుంది. గిన్నె పైన రక్తం అంటుకుని ఉంది. అది చూసి దివ్య వణుకుతూ ఉంటుంది. కాదు సుధీర్, ఇది పిల్లి పని కాదు. ఇంకెవరో చేసిన పని. మధ్యాహ్నం మాయా బొమ్మల్ని ఎవరో ముక్కలు ముక్కలు చేసేశారు. నాకనిపించింది పిల్లేమో అని. కాని కాదు. దీపం ఆరిపోవడం, ఆ నల్లని నీడ, ఆ వెలుగుతున్న సిగరెట్, ఇప్పుడు ఈ రక్తం. నాకనిపిస్తుంది సుధీర్, మిద్దె పైన ఎవరో ఉన్నారు అని. కానీ ఎవరు? నువ్వు నా మాట విను. ఏదో నల్లని నీడ. కమాన్ దివ్య, స్టాప్ ఇట్. అక్కడే నిలబడి ఉన్న నారాయణ్ వణుకుతూ అన్నాడు. మేడం సరిగానే చెప్తుంది సార్. మీరు తెలుసుకోవాలనుకున్నారు కదా రస్తోగి ఎలా చనిపోయాడు. ఆయన ఆత్మనే ఈ ఇంటి మిద్దెపైన ఉంది. అతని వల్లనే ఏ మేనేజర్ కూడా ఇంతవరకు ఇక్కడ ఉండలేకపోయాడు. మాకు నోరు తెరిచి చెప్పే హక్కు లేదు. కానీ నేను మీకు విషయం చెప్తున్నాను. మీరు వెళ్ళిపోండి సార్. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి. ఏంటి నారాయణ, నువ్వు కూడా మొదలు పెట్టావా? సరేలే కానీ విషయం చెప్పు. రస్తోగి పైనుంచి ఎలా కింద పడ్డాడు? ఆయన బాగా తాగేవాడు సార్. భార్య వదిలేసి వెళ్ళిపోయింది కూడా. తను ఒంటరిగానే ఇంట్లో ఉండేవాడు. ఇక భార్య జ్ఞాపకాలతోని ఒంటరిగా పైనే గడిపేవాడు. సడన్ గా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. చనిపోయాడు సార్. ఆపు నీ సోది. నువ్వు ఇంటికెళ్ళిక దివ్య నువ్వు ఇదంతా క్లీన్ చేసేయి. ఇక భోజనం కూడా సిద్ధం చేయి, ఆకలిస్తుంది. రాత్రి 12 గంటలవుతుంది. దివ్య, మాయ అందరూ నిద్రపోతున్నారు. ఇక సడన్ గా మిద్దె కదులుతుంది. ఇక ముగ్గురు మేల్కొన్నారు. నేను చెప్పానా మిద్దె పైన నిజంగానే ఎవరో ఉన్నారు అని? నేను చెప్పానా? డోంట్ వర్రీ, నడు వెళ్ళి చూద్దాం. మాయా, నువ్వు ఇక్కడే ఉండు. అలానే సుధీర్ దివ్యతో పాటు మిద్దెపైకి వచ్చాడు. ఇక ఆ దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనైంది. ఉయ్యాలలో రస్తోగి భయంకరమైన భూతం కూర్చుని ఉంది. అతను ఉయ్యాల ఊగుతున్నాడు. ఉయ్యాల చప్పుడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. సడన్ గా ఉయ్యాల ఆగిపోయింది. మీరింకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోండి నా ఇంట్లో నుంచి. రస్తోగి, ఎందుకిలా అందరినీ బాధ పెడుతున్నావు? నేను మాటలు మళ్ళీ చెప్పను. రేపు ఉదయం వరకు సమయం ఉంది. వెళ్ళిపోండి, లేకపోతే మీ కూతురు రేపు నాతో పాటు ఉయ్యాల్లో ఊగుతుంది. సుధీర్, పద ఇక్కడ నుంచి. నేను చెప్పేది విను. వెళ్దాం పద. షాక్ లో ఉన్న సుధీర్ దివ్యతో పాటు కిందకి వచ్చాడు. రాత్రంతా ఇద్దరు కలిసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక ఉదయం అవ్వగానే మాయతో పాటు ఇల్లు వదిలేసి సిటీకి బయలుదేరి వెళ్ళిపోయాడు.